చెరువుల నిర్వహణలో ఎలాంటి విధానాలు తీసుకోవాలనేటటువంటి దాని మీద లుబ్నా సర్వర్తో మళ్ళీ చర్చలోకి వద్దాం. లుబ్నా, ఇందాక మీరు ఒక మాట చెప్తున్నారు, అంటే ఎఫ్టిఎల్కి రాకుండానే హిమాయత్ సాగరు వాటి మీద వదిలేశారు అని చెప్పి, అంటే అట్లా వదలటం వెనకాల ఏం ప్రయోజనాలు ఉంటాయి? ప్రయోజనం అన్న వర్డ్ దానికి మనం వాడలేమండి. ఎందుకు అంటే అవి తాగినీటి రిజర్వాయర్స్. ఏ దుర్మార్గం. ఎస్, మీ తెలుగు ఇంకా మంచిగా ఉంటుంది కాబట్టి కరెక్ట్ వర్. అయితే అక్కడ అవి డ్రింకింగ్ వాటర్ రిజర్వాయర్స్ అండి, ఒఫిషియల్లీ డెసిగ్నేటెడ్ డ్రింకింగ్ వాటర్ రిజర్వాయర్స్. సో ఆ రిజర్వాయర్స్ ని సరిగ్గా మెయింటైన్ చేయకుండా, దాన్ని ఎంక్రోచ్మెంట్స్ తీయకుండా, దాన్ని ల్యాండ్ డంపింగ్ ఏమోదో అది మొత్తం దాన్ని రిలీజ్ చేయకుండా, దాని కెపాసిటీ సరిగ్గా ఒరిజినల్ ఎంత ఉంటే ఏంటి అని ఆలోచించకుండా, హెల్త్ ఆఫ్ ది డ్యామ్ చూడకుండా. ఎందుకంటే ఒక డ్యామ్ అప్పుడు కన్స్ట్రక్ట్ 104 years డ్యామ్, అది 104 ఏళ్ల డ్యామ్. ఆ డ్యామ్ కి అది దేన్ని తట్టుకుంటది? ఆ వాటర్ అంత కెపాసిటీని అది తట్టుకోగలదు, అందుకైతే కట్టించినప్పుడు. మరి అంత లేకుండా అక్కడేమో మనం ఇప్పుడు దానికి అక్కడ ల్యాండ్ ఉంది, వాటర్ కాకుండా అక్కడ ల్యాండ్ ఉంది దాని ముందర. సో ఆల్ దీస్ థింగ్స్ విల్ టెల్ ఆన్ ది హెల్త్ ఆఫ్ ద డ్యామ్ ఆల్సో. సో ఇప్పుడు దాకా ప్రజల ముందు అది కూడా లేదు, హెల్త్ ఆఫ్ ద డ్యామ్ మంచిగా ఉంది, ఇట్లా ఉంది అట్లా ఉంది, ఏమీ లేదు అసలు. అదే ఫ్రీ ఫాల్ అన్నమాట, ఏవే అట్లా అన్నమాట. సో బై ద పీపుల్ ఫార్ ద పీపుల్ కాకుండా బై ద పీపుల్ ఫార్ ద ఫ్యూ అన్నట్టుగా నడుస్తుంది. సో తెలంగాణ 2014 నుంచి ఏంటి మనం అసలు వీ హ్యావ్ టు బి జస్ట్ లైక్ దాట్ అంటాను. ప్రజలంటే అట్లా, ప్రజల్లో అక్కడ ఉండాలా, అట్లా ఉండాలా గవర్నమెంట్. సేవకులండి, దే ఆర్ సర్వెంట్స్, సేవకుల్లానే ఉండాలా మరి. సో ఇప్పుడు ఏమంటే ఆ జాగ్రత్త, ఆ గౌరవం ఆ రిజర్వాయర్స్ కి అది ఇవ్వకుండా, రిలీజ్ చేసే సామర్థ్యాన్ని చూడకుండా మీరు లేపుతున్నారంటే ఖచ్చితంగా మీరు యువర్ కాన్స్పిరసీ దేర్. మీ ఉద్దేశం అసలు నిజంగా అంత వదలాల్సిన అవసరం లేకుండా కూడా వదిలారు అనేటటువంటిది బలంగా వినిపిస్తున్నటువంటి మాట. అది ఉన్నదా? హఠాత్తు ఎందుకు వస్తుంది? ఈ హఠాత్తు మీద నా క్వశ్చన్ ఉంది. హఠాత్తు ఎట్లా అవుతుందండి? మొత్తం ఫోర్కాస్ట్ అన్ని అవుతూనే ఉన్నాయి, అన్ని నడుస్తున్నాయి కదా. సో మీరు గ్రేడెడ్ గా హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బి, సో హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బి వాటర్ బోర్డ్ ది ఇది పూర్తి బాధ్యత. ఇవి రిజర్వాయర్స్ కాబట్టి ఇవి చెరువుల్లోకి ఇవ్వలేదు. చూడండి, హెచ్ఎండిఏకి జిహెచ్ఎంసీ దగ్గర ఉండవు ఇవి, తేడా ఉంది. వాటర్ బోర్డు దగ్గరే ఉన్నాయి. వాటర్ బోర్డులు కూడా డైరెక్ట్ టెక్నికల్ ఉంటారు, డైరెక్ట్ గా ఆయన అధీనంలో ఇది ఉంటది అనమాట. అండ్ ఎండి ఇస్ ద ఓవరాల్ రెస్పాన్సిబుల్. సో వాళ్ళ దగ్గర ఉండేది వాళ్ళకి తూచా అన్ని కరెక్ట్ గా అన్ని తెలుస్తాయి అన్నమాట వాళ్ళకి. సో ఇది పైగా హైడ్రాకి ఇవ్వడం కూడా, హైడ్రా లోపల ఎంక్రోచ్మెంట్స్ తీయడం అట్లా అని కూడా ఏదో జియో పాస్ చేస్తారు మధ్యలో. సో దట్ ఈస్ ఆల్సో ఇప్పుడు ఎట్లా అంటే హైడ్రా షుడ్ బి అన్ ఎగ్జిక్యూటివ్, హైడ్రా షుడ్ నాట్ బి ద డిసైడర్. See, there has to be a difference to be maintained. Hydra can't decide and Hydra himself cannot demolish. Then where is the distribution of powers atlantappudu?